హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే చికెన్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా మనము చికెన్ బిర్యానీ చేసామంటే ఇష్టంగా తింటారండి. ముందుగా దీనికి కావాల్సింది హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని మనం ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలండి. లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారము, ఉప్పు, కొంచెం లెమన్ జ్యూస్ని కూడా వేసి కలుపుకుందామండి. దీంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ వరకు మైదా. మీ దగ్గర కార్న్‌ఫ్లవర్ లేకపోతే మైదాతోనే చేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ పైన కళాయి పెట్టుకొని హీట్ అయ్యాక దాంట్లోకి ఆయిల్ వేసాక ఆయిల్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనము ముందుగా మసాలాలు పట్టించిన చికెన్ ముక్కలను కూడా వేసుకుందాము. చూసారా, వీటన్నిటిని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి. చూసారా, రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం సింపుల్గా చేసుకోవచ్చండి. ఈజీగా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్ అండి. దీనికి 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని కడిగి 1 అవర్ పాటు మనం నానబెట్టుకుందామండి. ఆ గ్లాసుతో నేను 2 గ్లాసులు తీసుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని బాండీ అనేది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కలుపుకుందాము. ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర హీట్ అయిన తర్వాత దాంట్లోకి 3 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకుందాము. దీంట్లోకి కరివేపాకు, రెమ్మను కూడా తీసుకొని వేసుకుందామండి. వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసేసుకుందాము. చూసారా, వేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. వీటన్నిటిని ఒక్కసారి కలుపుకుందాము. దీంట్లోకి టమాటాని కూడా చిన్నగా కట్ చేసి వేసుకుందాము. వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము సాల్ట్ని వేసుకుందామండి. సాల్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని, పసుపును కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్న తర్వాత వీటిని ఒక్కసారి కలుపుకుందామండి. నేను స్పైసెస్ కొంచెం ఎక్కువగా యాడ్ చేశానండి. కావాలంటే మీరు తక్కువగా అయినా వేసుకోవచ్చు అనమాట. దీంట్లోకి మనం 1 కప్పు పెరుగుని ఈ విధంగా ఉండలేకుండా కలుపుకుందాము. కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెరుగును కూడా దాంట్లో వేసి ఉండలు తుణుకలు లేకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుందామండి. కలిపిన తర్వాత దీంట్లోకి చికెన్ పీసెస్ని కూడా వేసుకుందాము. వేసేసిన తర్వాత నేను చూపిస్తాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 50 ml వాటర్ వేసి ఫుడ్ కలర్ వేసుకుందామండి. కావాలి అంటే వేసుకుని, లేకపోతే లేదండి. నేను వేసాను. ఒక స్టవ్ పైన బాండీ పెట్టుకొని దాంట్లోకి 6 కప్పుల వరకు వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లోకి 3 బిర్యానీ ఆకులు, చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాంట్లోకి మనము 3 ఇలాచి, మిరియాలు ఒక 10 వేసుకున్నాను. తర్వాత లవంగాలు కూడా ఒక 5 వేసుకున్నానండి. సాజీరా వేసుకొని దీంట్లోకి లాస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. వేసుకొని వీటన్నిటిని మనము నీళ్ళు మరిగేటప్పుడు దీంట్లోకి పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసుకున్నాక చూసారా, ఒకసారి తిప్పుకొని సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. చూసారా, నీళ్ళు అనేవి మరుగుతూ ఉన్నాయి. మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఈ రైస్ని మనము 50% ఉడికించుకుందామండి. 50% అయితే సరిపోతుందన్నమాట. మనం ఇక్కడ దమ్ చేసుకుంటున్నాం కాబట్టి. చూసారా, ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ రైస్ని కూడా మనం అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకొని దాంట్లోకి వేసుకుందాము. చూపిస్తాను చూడండి. నీళ్ళన్నీ పోయిన తర్వాత రైస్ని మాత్రమే దాంట్లో వేసుకుందామండి. వేసుకుందాము. ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత మనం ముందుగా
చేసుకున్న చికెన్ కూడా చూసారా, నా చికెన్ అనేది డ్రై అయిపోయింది. కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని దీంట్లో ఒక లేయర్ లాగా వేసుకుందాము. నేను మీకు చూపిస్తాను చూడండి. వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత చికెన్ని మనము ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మనం వేసాము అంటే బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం అలాగే వేసేసుకొని పైన చూసారా చికెన్ వేసి దీనిపైన మనము కొంచెం వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్లో ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దీనిపైన మనం కావాలి అంటే టిష్యూని పెట్టుకోవచ్చు. టిష్యూని పెట్టి పైన నీళ్ళు చిలికిస్తే సరిపోతుందండి. లేదా మైదా పిండితో అయినా ఈ విధంగా చేసుకోవచ్చు, లేదా గోధుమ పిండితో అయినా ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. నేను గోధుమ పిండితో ఈ విధంగా అంచులకి రాసిన తర్వాత మూత పెట్టాను. చూసారా, ఆవిరి అనేది బయటకు పోకుండా బాగా కుక్ అవుతుందండి ఈ బిర్యానీ. కుక్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చాలా చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుందన్నమాట. చూసారా, రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక గిన్నెలోకి వేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఇలా అయినా తినేయచ్చు, లేదా రైతాలో కలుపుకొనైనా తినొచ్చండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. చూసారా, ఒకవేళ మీకు వీడియోని కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.